డాక్టర్ ద్వారకానాథ్ కుట్నిస్ 1910లో మహారాష్ట్రలోని షోలాపూర్ అనే ఊర్లో పుట్టారు. చిన్నప్పటి నుండి ఆయన చదువులో తెలివితేటలతో ముందంజ పట్టారు. వైద్యశాస్త్రం చదవడానికి బొంబాయిలో ఉన్న ఒక మంచి కాలేజీలో చేరి మంచి మార్కులు సాధించారు. తర్వాత ఆయన జీవితంలో వచ్చిన పెద్ద అవకాశమేమిటంటే 1938లో భారత్ నుండి ఒక వైద్య బృందం చైనాకు పంపబడింది. ఆ బృందంలో అతడి పేరు ఒకరు. అప్పుడు చైనా జపాన్ మధ్య యుద్ధం జరుగుతుండగా చైనా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉండటంతో భారత్ వారు సహాయం అందించాలనుకున్నారు. అందుకే అక్కడికి వెళ్లి గాయపడిన సైనికులను చికిత్స చేసేవారిలో డాక్టర్ కుట్నిస్ ఒకరు. ఆయన చాలా కష్టాల్లో కూడా ఎప్పటికప్పుడు రాకపోకలున్నా రోజులంతా పనిచేసి సైనికులను బతికించారు. ఒకసారి ఆయన 72 గంటల పాటు ఎడారిలో కూర్చొని నిరంతరం శస్త్రచికిత్సలు చేసి వారిని ఆదుకున్నారు. ఈ కృషితో ఆయన చైనా సైనికుల మనసుల్లో ఒక మంచి పేరు సంపాదించారు. ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా సేవ నుంచి వెనక్కి తగ్గలేదు. ఇక్కడి ప్రజలతో ఆయన స్నేహాలు పెరిగాయి. 1941లో ఆయనకు చైనా యువత గువో కింగ్లాన్ అనే నర్స్తో పెళ్లి జరిగింది. వారి విన్నపాలు జీవితాంతం కలిసి యుద్ధ సైతం గడిపారు. కానీ 1942లో ఆయన ఆరోగ్యం యావత్తున క్షీణించి మరణించాడు. ఆయన మరణించినప్పటికీ ఆయన సేవలు, విధులు, స్ఫూర్తి చైనా భారత స్నేహానికి ఒక చిరస్థాయిగా నిలిచిపోయాయి.